హలో, దిస్ ఈజ్ ఏ లక్ష్మీనారాయణ, లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి. ఈరోజు లెక్చర్లో భాగంగా ఉత్పత్తి విశ్లేషణలో గల సిద్ధాంతాల గురించి చర్చించడం జరుగుతుంది. ఉత్పత్తి విశ్లేషణ లేదా ఉత్పత్తి ఫలం చూసినప్పుడు ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య గల భౌతిక సంబంధాన్ని తెలియజేసేదాన్ని మనం ఉత్పత్తి ఫలంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తికి సంబంధించిన అంశాలు పరిశీలించినప్పుడు ఇన్పుట్స్ మరియు అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనం ఉత్పత్తి కారకాలను ఇన్పుట్గా చూడడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి కారకాల ద్వారా ఉత్పత్తి అయిన వాటిని అవుట్పుట్స్గా చూడడం జరుగుతుంది. కన్వర్జేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్స్ టు అవుట్పుట్, వీటిని ఇన్పుట్ సాధనాలను మార్చడం వల్ల ఆటోమేటిక్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అని మనం ఉత్పత్తిగా చెప్పడం జరుగుతుంది. అడిషన్ ఆఫ్ వాల్యూ, క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ టు సాటిస్ఫై వాంట్స్, కోరికలను సాటిస్ఫై చేయడానికి లేదా ప్రయోజనాన్ని సృష్టించడానికి మనం ఇక్కడ కొన్ని రకాలైన వాల్యూస్ వాడి ఉత్పత్తిని చేయడం అనేది మనం గమనించవచ్చు. అందులో భాగంగా మనం ఉత్పత్తి కారకాలను బేరీజ్ వేసుకొని ఉత్పత్తి ఫలాలను రెండు రకాలుగా మనం చూడడం జరుగుతుంది. కొన్ని లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్స్, కొన్ని షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్స్గా మనం ఈ యొక్క టాపిక్లో చూడడం జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ మనం చూసినట్లయితే refers to the functional relationship between inputs and outputs, ఉత్పత్తికి ఉత్పత్తి కారకాలకు మధ్య గల ప్రమేయ సంబంధాన్ని వివరించేది ఉత్పత్తి ఫలంగా చెప్పడం జరుగుతుంది. ఇట్ షోస్ ద మ్యాక్సిమం అవుట్పుట్ దట్ కెన్ బి ప్రొడ్యూస్ ఫ్రమ్ గివెన్ ఇన్పుట్స్, సాధ్యమైనంత వరకు గరిష్టమైన ఉత్పత్తి సాధించడం కోసము మనం ఉత్పత్తి కారకాలను వినియోగించి ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. గరిష్టంగా ఉత్పత్తి చేయడం కోసం ఉత్పత్తి కారకాలను వాడి ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. ఉత్పత్తి ఫలాన్ని మనం ఒక ఫంక్షనల్ లేదా ప్రమేయ రూపంలో లేదా సమీకరణ రూపంలో చూసినప్పుడు క్యూ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ LDLKE. ఇక్కడ క్యూ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్, LD ఈజ్ ఈక్వల్ టు ల్యాండ్, నెక్స్ట్ L ఈజ్ ఈక్వల్ టు లేబర్, K ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్, E ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్. Land, labor, capital and entrepreneurship are the four basic factors of production. Entrepreneurship means organizer. Fixed factors ఇక్కడ ల్యాండ్ అండ్ క్యాపిటల్ తీసుకున్నాం. వేరియబుల్ క్యాపిటల్స్ లేబర్, రా మెటీరియల్ ఎట్సెట్రా. మనం ఇక్కడ ఉత్పత్తి కారకాలను ఫిక్స్డ్గా ఉంచి ఉత్పత్తి ఫలాన్ని చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలను వేరియబుల్గా ఉంచి ప్రొడక్షన్ ఫ్యాక్టర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ ఫంక్షన్ మనం టైం బేస్ తీసుకొని చెప్పినప్పుడు షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉంటుంది, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ చూసినప్పుడు ద టైమ్ పీరియడ్ ఇన్ విచ్ సమ్ ఇన్పుట్స్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెన్ నాట్ బి వేరియడ్ అండ్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై వేరియింగ్ అదర్ ఫ్యాక్టర్స్, వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ. క్యూ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎల్. స్వల్పకాలంలో మనం ఫిక్స్డ్ ఫ్యాక్టర్ స్థిర కారకాలు లేదా స్థిర ఉత్పత్తి కారకాలను కెనాట్ వేరీడ్ మార్చకుండా అండ్ ద ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ద వేరింగ్ చిరకారకాలను మార్చి స్థిర కారకాలను స్థిరంగా ఉంచినప్పుడు, ఉత్పత్తి కారకాలను కొన్నింటి స్థిరంగా ఉంచి కొన్నింటి మార్చడం వల్ల స్వల్పకాలం ఉత్పత్తులు ఏ విధంగా మార్పు వస్తున్న విషయాన్ని పరిశీలించేది స్వల్పకాలిక ఉత్పత్తి ఫలం. క్యూ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎల్. క్యూ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్, ఫంక్షన్ ప్రమేయం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లేబర్. ఇక్కడ శ్రామికులను మార్చినప్పుడు మిగతా కారకాలను స్థిరంగా ఉంచి శ్రామికులను మార్చినప్పుడు ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియజేసేదే స్వల్పకాలంలో ఉత్పత్తి ఫలం. దానికి మనం ఎగ్జాంపుల్గా లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్, చరానుపాతాల సూత్రం లేదా క్షీణ అనుపాతాల సూత్రంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ చూసినప్పుడు డిఫైన్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓవర్ విచ్ ఆల్ ఫ్యాక్టర్స్ బికమ్ వేరియబుల్. ఇక్కడ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలు చిరకారకాలుగా చూడడం జరుగుతుంది. క్యూ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎల్కే. ఇక్కడ ల్యాండ్ మరియు క్యాపిటల్ ఇవి రెండు కూడా దీర్ఘకాలంలో చిరకారకాలుగా ఉండడం జరుగుతుంది. అంటే స్వల్పకాలంలో
కొన్ని ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి మరికొన్నింటిని మార్చడం మూలంగా వచ్చేది చరానుపాతాల సూత్రం. ఇక్కడ దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడం మూలంగా ఉత్పత్తిలో విధంగా మార్పు తెలియజేసేది తరహానుసార ప్రతిపాదన సూత్రంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్. షార్ట్ రన్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్ చూసినప్పుడు ది స్టడీ ఆఫ్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ వన్ వేరియబుల్ ఇన్పుట్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. ది స్టడీ ఆఫ్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ వన్ వేరియబుల్ ఇన్పుట్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ఒక్కటే ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చినప్పుడు మిగతావన్నీ స్థిరంగా ఉంచినప్పుడు ఆ ఉత్పత్తిలో వచ్చే మార్పును తెలియచేదాన్ని మనం ఇక్కడ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ ఆర్ లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్గా చూడడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్ రన్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్. షార్ట్ రన్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్ చూసినప్పుడు మనం ఈ యొక్క స్వల్పకాలిక ఉత్పత్తి ఫలానికి ఎగ్జాంపుల్గా చరానుపాతాల సూత్రం చెప్తాము. దీర్ఘకాలిక ఉత్పత్తి ఫలం ఎగ్జాంపుల్గా తరహానుసార ప్రతిపాదన సూత్రంగా చెప్పడం జరుగుతుంది. లాంగ్ రన్ లాస్ ఆఫ్ ప్రొడక్షన్ చూసినప్పుడు ది స్టడీ ఆఫ్ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ విత్ ఆల్ వేరియబుల్ ఇన్పుట్స్ ఈజ్ నోన్ యాజ్ లాస్ ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఇక్కడ అన్ని ఉత్పత్తి కారకాలను మార్చినప్పుడు ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియజేసేది లాస్ ఆఫ్ రిటర్న్ టు స్కేల్. ఒక ఉత్పత్తి కారకాన్ని స్థిరంగా ఉంచి మిగతా వాటిని మార్చడం మూలంగా ఉత్పత్తిలో ఏ విధంగా మార్పు తెలియజేసేది చరానుపాతాల సూత్రం లేదా క్షీణ ప్రతిపాదన సూత్రంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ గురించి ఈ యొక్క టాపిక్లో చూడడం జరుగుతుంది. కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ముఖ్యంగా 3 రకాలుగా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ చూసినప్పుడు ద టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ఏ గివెన్ క్వాంటిటీ ఆఫ్ ద వేరియబుల్ ఫ్యాక్టర్ కీపింగ్ ద క్వాంటిటీ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కాన్స్టెంట్. టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ బై ఏ గివెన్ క్వాంటిటీ ఆఫ్ ద వేరియబుల్ ఫ్యాక్టర్. ఇక్కడ మనం చరకారకాన్ని ఉపయోగించి ఎంతైతే ఉత్పత్తి చేస్తామో అవి ఇక్కడ మొత్తం ఉత్పత్తిగా చూపడం జరుగుతుంది. రిఫర్స్ టు టోటల్ ప్రోడక్ట్ పర్ యూనిట్ ఆఫ్ గివెన్ బై ఏ వేరియబుల్ ఫ్యాక్టర్. ఇక్కడ యావరేజ్ ప్రోడక్ట్ చూసినప్పుడు టోటల్ ప్రొడక్షన్ బై వేరియబుల్ ఫ్యాక్టర్ అంటే మొత్తం ఉత్పత్తి బై ఉత్పత్తి కారకాలు ఎంత వాడిన ఉత్పత్తి కారకాల సంఖ్య. ఇక్కడ ఉపాంత ఉత్పత్తి చూసినప్పుడు ఇట్ ఈస్ ద అడిషన్ టు ద టోటల్ ప్రోడక్ట్ బై ఎంప్లాయింగ్ అండ్ ఎక్స్ట్రా యూనిట్ ఆఫ్ కోసం అదనపు ఉత్పత్తి కారకాన్ని వాడడం వల్ల ఉత్పత్తిలో అదనంగా వచ్చిన దానిని మనం ఇక్కడ ఉపాంత ఉత్పత్తిగా చూడడం జరుగుతుంది. ఎంపీ ఈక్వల్ టు టీపీఎన్ మైనస్ టీపీఎన్ మైనస్ 1 ఆర్ డెల్టా టీపీ బై డెల్టా వీపీ. ఇక్కడ మార్జినల్ ప్రొడక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వస్తువు యొక్క మొత్తం ఉత్పత్తి మైనస్ ఎన్ మైనస్ 1 వస్తువు యొక్క మొత్తం ఉత్పత్తి లేదా మొత్తం ఉత్పత్తిలో మార్పుపై మొత్తం చర ఉత్పత్తి కారకాలలో వచ్చిన మార్పును తెలియజేసేది ఇక్కడ ఉపాంత ఉత్పత్తిగా చూడడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఉత్పత్తి అనేది 3 రకాలుగా చూపుతాము. ఒకటి మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. ఈ 3 ఉత్పత్తులు ప్రారంభంలో ఏ విధంగా ఉంటాయి, ఉత్పత్తి కారకాలు పెంచినప్పుడు ఏ విధంగా ఉంటాయి, తగ్గినప్పుడు ఏ విధంగా ఉంటాయి అనే అంశాన్ని మనం ఒక లెసన్లో మనం గమనించవచ్చు. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. ఇట్ వాజ్ ప్రపోనెడ్ బై మార్షల్ అండ్ అదర్ క్లాసికల్ ఎకనామిస్ట్. ఈ యొక్క చరానుపాతాల సూత్రాన్ని మార్షల్ మరియు ఇతర సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని రూపొందించడం లేదా సూత్రాన్ని రూపొందించడం జరిగింది. హౌ టోటల్ అండ్ మార్జినల్ ప్రోడక్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ ఏ ఫ్యాక్టర్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్ కాన్స్టాంట్. మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మార్చడం వల్ల మొత్తం ఉత్పత్తిలో ఏ విధమైన మార్పును తెలియజేస్తుందో తెలిపేదే చర అనుపాతాల సూత్రంగా మనం చూడడం జరుగుతుంది. యాజ్ ప్రపోర్షన్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఫిక్స్డ్, ఇనిషియల్లీ మార్జినల్ అండ్ యావరేజ్ ప్రొడక్షన్ will increase, then after a point first marginal and then average product will diminish. As proportion of one factor is combination of factors increased. ఇక్కడ ఒక అనుపాతంలో ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ పోయినట్లయితే మిగతా వాటిని స్థిరంగా ఉంచినప్పుడు ప్రారంభంలో
మార్జినల్ యావరేజ్ ప్రొడక్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. ఉపాంత ఉత్పత్తి మరియు సగటు ఉత్పత్తి రెండు కూడా పెరుగుతాయి. దెన్ ఆఫ్టర్ అండ్ పాయింట్ ఫస్ట్ మార్జినల్ అండ్ దెన్ యావరేజ్ ప్రొడక్ట్ విల్ బి డిమినిష్. అంటే మొదటిసారిగా ఉపాంత ఉత్పత్తి తగ్గుతుంది, తర్వాత సగటు ఉత్పత్తి కూడా తగ్గడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక ఉత్పత్తి కారకాన్ని ఒక అనుపాతంలో పెంచుతూ పోయినట్లయితే ప్రారంభంలో మార్జినల్ అండ్ యావరేజ్ ప్రోడక్ట్ విల్ బి ఇంక్రీజ్డ్. అంటే మార్జినల్ మరియు సగటు ఉత్పత్తి రెండు కూడా పెరుగుతాయి, తర్వాత రెండు కూడా తగ్గడం అనేది మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనం మిగతా ఉత్పత్తి కారకాలు స్థిరంగా ఉంచి ఓన్లీ ఒక శ్రామికుడిని మార్చడం మూలంగా ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియజేసేదాన్ని మనం చరానుపాతాల సూత్రంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం శ్రామికుడిని మారుస్తూ పోయినట్లయితే ఉపాంత ఉత్పత్తిలో మరియు సగటు ఉత్పత్తిలో వచ్చే మార్పు అనేది ప్రారంభంలో పెరుగుతుంది, ఆ తర్వాత సగటు ఉత్పత్తి మరియు ఉపాంత ఉత్పత్తి రెండు కూడా తగ్గడం అనేది మనం ఈ యొక్క చరానుపాతాల సూత్రంలో గమనించవచ్చు. అదేవిధంగా దెర్ ఆర్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేబర్ అండ్ క్యాపిటల్. ఈ యొక్క సూత్రానికి మనం ప్రమేయాలుగా చూసినప్పుడు ఇక్కడ రెండు ఉత్పత్తి కారకాలు ఉంటాయి, ఒకటి లేబర్, రెండవది క్యాపిటల్. ఒకటి శ్రమ, రెండవది క్యాపిటల్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీస్ కాన్స్టాంట్. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అనేది స్థిరంగా ఉంటుంది. రెండు ఉత్పత్తి కారకాలు ఉంటాయి, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉంటుంది. క్యాపిటల్ మస్ట్ బి కెప్ట్ ఫిక్స్డ్. ఇక్కడ మూలధనం అనేది స్థిరంగా ఉంటుంది లేదా స్థిరకారకంగా ఉంటుంది. ద ప్రపోర్షన్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరీ, లేబర్ ఈజ్ హోమోజీనియస్. ఇక్కడ శ్రమ అనేది హోమోజీనియస్గా ఉంటుంది, సజాతీయంగా ఉంటుంది. ఒక శ్రమ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మిగతావన్నీ స్థిరంగా ఉంటాయి. ఇక్కడ తీసుకున్న ఉత్పత్తి కారకాలు రెండు, లేబర్ అండ్ క్యాపిటల్. టెక్నాలజీ అనేది స్థిరంగా ఉంటుంది, మూలధనం అనేది కూడా స్థిరంగా ఉంటుంది. అంటే మూలధనం స్థిరంగా ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉన్నప్పుడు ఒక లేబర్ను మార్చడం మూలంగా మిగతా అంశాలలో ఏ విధమైన మార్పు తెలియజేసేదే ఇక్కడ చరానుపాతాల సూత్రం చూస్తాం ఇక్కడ మనం. అదేవిధంగా లేబర్ అనేది సజాతీయంగా ఉంటుంది, అంటే ఏ లేబర్ తీసుకున్నా ఉత్పత్తి అనేది అంతే మొత్తంలో చేస్తాడు. ఒక శ్రామికుడు ఎక్కువ ఉత్పత్తి, మరో శ్రామికుడు తక్కువ ఉత్పత్తి అనేది మనం ఇక్కడ చూడడం జరగదు. ఈ చరానుపాతాల సూత్రాన్ని మనం ఒక చిన్న పట్టిక ద్వారా గమనించినప్పుడు ఇక్కడ యూనిట్స్ ఆఫ్ లేబర్ చూసినప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 వరకు చూస్తాం. అదేవిధంగా మూడు ఉత్పత్తులు తీసుకున్నాం, ఒక మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి. ఇక్కడ ఉత్పత్తి ఫలాల యొక్క దశలు చూస్తాం మనం. ప్రారంభంలో ఒకటో లేబర్ దగ్గర మొత్తం ఉత్పత్తి 20, యావరేజ్ ఉత్పత్తి 20, మొత్తం ఉపాంత ఉత్పత్తి కూడా 20. రెండవ లేబర్ దగ్గర మొత్తం ఉత్పత్తి 50, యావరేజ్ అనేది ఇక్కడ ఇద్దరు శ్రామికులు కాబట్టి 50/2 25, మొత్తం ఉత్పత్తి 50 - 20 కాబట్టి 30 ఉపాంత ఉత్పత్తిగా చూపుతాం. మూడో శ్రామికుల దగ్గర మొత్తం ఉత్పత్తి 90, ఇక్కడ శ్రామికుల సంఖ్య 3 కాబట్టి 90/3 = 30 యావరేజ్ ఉత్పత్తి, ప్లస్ 90 - 50 తీసుకున్నప్పుడు ఇక్కడ ఉపాంత ఉత్పత్తి 40. అదేవిధంగా నాలుగో శ్రామికుల దగ్గర మొత్తం ఉత్పత్తి 120, 4/120 = 30, 120 - 90 = 30 ఉపాంత ఉత్పత్తి. అదేవిధంగా ఐదో శ్రామికుల దగ్గర తీసుకున్నప్పుడు 135 మొత్తం ఉత్పత్తి, 135 - 130 / 5 తీసుకున్నప్పుడు 27 అనేది ఇక్కడ సగటు ఉత్పత్తి, 135 - 120 = 15 అనేది ఉపాంత ఉత్పత్తి. ఆరో శ్రామికుల దగ్గర 144/6 తీసుకున్నప్పుడు సగటు ఉత్పత్తి 24, 144 - 130 9 అనేది ఇక్కడ ఉపాంత ఉత్పత్తి. ఏడవ శ్రామికుల దగ్గర చూసినప్పుడు 147 మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి 21, ఉపాంత ఉత్పత్తి 3. ఎనిమిదవ శ్రామికుల వద్ద మొత్తం ఉత్పత్తి 148, యావరేజ్ ఉత్పత్తి 18.5, ఉపాంత ఉత్పత్తి 1. తొమ్మిదవ శ్రామికుల దగ్గర మొత్తం ఉత్పత్తి 148, యావరేజ్ ఉత్పత్తి సగటు ఉత్పత్తి 16.4, ఉపాంత ఉత్పత్తి 0. 10వ శ్రామికుల దగ్గర మొత్తం ఉత్పత్తి 141, యావరేజ్ ఉత్పత్తి 141, ఇక్కడ ఉపాంత ఉత్పత్తి 141 - 148 -7. 11వ శ్రామికులను చూసినప్పుడు 118, యావరేజ్ చూసినప్పుడు 10.7, ఉపాంత చూసినప్పుడు -23. ఇక్కడ ప్రారంభంలో శ్రామికులను పెంచుతూ పోయినట్లయితే మొత్తం ఉత్పత్తి ప్లస్ సగటు ఉత్పత్తి ప్లస్ ఉపాంత ఉత్పత్తి కూడా 4వ శ్రామికుల వద్దకు పెరిగినాయి. ఇది పెరుగుతున్న ప్రతిఫలాల దశగా మనం చెప్తాం, ఇంక్రీజింగ్ రేట్స్, పెరుగుతున్న ప్రతిఫలాలు, దీన్ని మనం మొదటి స్టేజ్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 5వ శ్రామికుని వద్ద నుంచి మనం 9వ శ్రామికుల దగ్గరప్పుడు ఇక్కడ మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి 3 కూడా
ఇక్కడ సగటు మొత్తం ఉత్పత్తి అనేది గరిష్టంగా ఉంది, సగటు ఉత్పత్తి తగ్గింది, అదేవిధంగా ఉపాధి ఉత్పత్తి 0 అయింది. ఇది స్టేజ్ 2 అంటే రెండవ దశగా చెప్తాము. ఇక్కడ వస్తున్న ప్రతిఫలాలని క్షీణ ప్రతిఫలాలు 10, 11 శ్రామికంతో అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే ఉత్పత్తి ఫలాలు మొత్తం ఉత్పత్తి తగ్గింది, సగటు ఉత్పత్తి తగ్గింది, ఉపాధి ఉత్పత్తి నెగటివ్ అంటే రుణాత్మక ప్రతిఫలాలు కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ మనం దీన్ని మూడవ దశగా చెప్తూ దీన్ని నెగటివ్ రిటర్న్స్ అంటే మన రుణాత్మక ప్రతిఫలాలుగా చూడడం అనేది మనం గమనించవచ్చు. అంటే ప్రారంభంలో లేబర్ను పెంచినప్పుడు మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాధి ఉత్పత్తులు పెరిగినాయి మొదటి దశలో. ఇంకా లేబర్ను పెంచుతూ పోయినట్లయితే మొత్తం ఉత్పత్తి గరిష్టమైంది, సగటు ఉత్పత్తి తగ్గింది, ఉపాధి ఉత్పత్తి 0 అయింది. ఇది తగ్గుతున్న ప్రతిఫలాలు లేదా రెండవ దశ. మూడవ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గింది, సగటు ఉత్పత్తి తగ్గింది, ఉపాధి ఉత్పత్తి రుణాత్మకంగా తయారైంది. కాబట్టి స్టేజ్ 3గా చెప్పడం జరుగుతుంది. ఇదే పట్టికను మనం పట్టం ద్వారా గమనించినప్పుడు మొదట స్టేజ్ 1లో చూసినప్పుడు అక్కడ ఎఫ్ వరకు స్టేజ్ 1, ఎఫ్ నుండి హెచ్ వరకు చూసినప్పుడు స్టేజ్ 2, హెచ్ నుంచి డౌన్ చూసినప్పుడు టీపీ స్టేజ్ 3గా చూస్తాం మనం. అంటే ఇక్కడ ఉపాంత ఉత్పత్తి, సగటు ఉత్పత్తిని మనం ఓవై అక్షం పైన తీసుకున్నాము. ఇక్కడ లేబర్ను మనం ఓఎక్స్ అక్షం పైన తీసుకున్నప్పుడు ప్రారంభంలో ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఇక్కడ టోటల్ ఉత్పత్తి పెరిగింది, ఉత్పత్తి అనేది ప్రారంభంలో ఉపాధి ఉత్పత్తి కంటే తగ్గి తర్వాత సగటు ఉత్పత్తి పెరగడం అనేది మన పటంలో గమనించవచ్చు. రెండో దశలో చూసినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టమైంది, మన ఉపాధి ఉత్పత్తి 0 అయింది, సగటు ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంది. మూడో దశలో చూసినప్పుడు మొత్తం ఉత్పత్తి తగ్గుతూ ఉంది, ఉపాధి ఉత్పత్తి నెగిటివ్ అయింది, సగటు ఉత్పత్తి తగ్గడం అనేది మనం పటం ద్వారా గమనించవచ్చు. అంటే ఈ 3 దశలను ఈ పటం ద్వారా గమనించినప్పుడు ప్రారంభంలో లేబర్ను పెంచుతూ పోయినట్లయితే మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి ఉత్పత్తి పెరుగుతుంది, సగటు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అదే రెండో దశలో చూసినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టం కావడం, సగటు ఉత్పత్తి తగ్గడం, ఉపాధి ఉత్పత్తి 0 కావడం గమనించవచ్చు. మూడో దశలో చూసినప్పుడు మొత్తం ఉత్పత్తి తగ్గిపోవడం, ఉపాధి ఉత్పత్తి తగ్గిపోవడం, ఉపాధి ఉత్పత్తి మన రుణాత్మకం కావడం, సగటు ఉత్పత్తి తగ్గిపోవడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ స్టేజ్ 1 మనం పెరుగుతున్న ప్రతిఫలాలుగా చూడడం జరుగుతుంది. టోటల్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ ఎట్ అన్ ఇంక్రీజింగ్ రేట్ అప్ టు పాయింట్ ఎఫ్. ఆఫ్టర్ పాయింట్ ఎఫ్ టీపీ ఇంక్రీజ్ బట్ ద డిక్రీజింగ్ రేట్. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. అంటే ఇక్కడ మొత్తం ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు ఆ పెరుగుతున్న పాయింట్ ఏదైతే ఎఫ్ ఉందో ఆఫ్టర్ పాయింట్ ఎఫ్, ఇది మొత్తం ఉత్పత్తి పెరిగిన తర్వాత అంటే మొత్తం ఉత్పత్తి పాయింట్ ఎఫ్ వరకు పెరుగుతుంది, పాయింట్ ఎఫ్ తర్వాత పెరుగుతుంది కానీ తగ్గుతున్న రేట్లో పెరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇన్ఫ్లెక్షన్ పాయింట్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి ఉత్పత్తి ప్రారంభంలో పెరుగుతుంది, తర్వాత గరిష్టమవుతుంది, తర్వాత ఎఫ్ పాయింట్ వద్ద గరిష్టమై దెన్ ఫాల్ బట్ రిమైన్స్ పాజిటివ్ త్రూఅవుట్ ద స్టేజ్. తగ్గడం అనేది మనం గమనిస్తాం కానీ అది ధనాత్మకంగా తగ్గుతూ ఉంటుంది. తర్వాత ఎంపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏపీ. ప్రారంభంలో ఎంపీ అనేది ఏపీ కంటే ఎక్కువగా ఉంటుంది. వెన్ ఏపీ ఈజ్ మ్యాక్సిమం, ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ. ఎప్పుడైతే యావరేజ్ ప్రొడక్ట్ గరిష్టంగా ఉంటుందో అక్కడ ఉపాధి ఉత్పత్తి, సగటు ఉత్పత్తి రెండు సమానంగా ఉండడం అనేది గమనించవచ్చు. స్టేజ్ 1 ఎండ్స్ వేర్ ఎంపీ కట్స్ ద మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ ఏపీ. మొదటి దశ పూర్తయ్యేసరికి ఉపాధి ఉత్పత్తి సగటు ఉత్పత్తి యొక్క గరిష్ట పాయింట్ వద్ద టచ్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇండివిజిబిలిటీ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్, స్పెషలైజేషన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. ఇక్కడ ఉత్పత్తి కారకాల యొక్క ఇండివిజిబిలిటీ అనేది గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్, శ్రామికుల శ్రమలో ప్రత్యేకంగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇది మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది చూసినప్పుడు టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఏ డిమినిషింగ్ రేట్ ఆఫ్ అంటిల్ ఇట్ రీచ్ ఇట్స్ మ్యాక్సిమం. మొత్తం ఉత్పత్తి అనేది గరిష్టమయ్యేంత వరకు పెరుగుతుంది. బోత్ ఏపీ అండ్ ఎంపీ కంటిన్యూస్లీ డిక్రీజెస్. ఇక్కడ రెండు సగటు ఉత్పత్తి మరియు ఉపాధి ఉత్పత్తి రెండు కూడా కంటిన్యూగా తగ్గడం అనేది గమనించవచ్చు. ఇక్కడ సగటు ఉత్పత్తి కంటే ఉపాధి ఉత్పత్తి తగ్గడం లేదా సగటు ఉత్పత్తి పెరిగి ఉపాధి ఉత్పత్తి తగ్గడం. ఏపీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంపీ. వెన్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 0, టీపీ ఈజ్ మ్యాక్సిమం. ఇక్కడ మార్జినల్ ప్రొడక్షన్ 0 ఉన్నప్పుడు మొత్తం ఉత్పత్తి అనేది గరిష్టంగా ఉంటుంది. ఇదే విధంగా రెండవ దశ ఎండ్ అయ్యేసరికి టీపీ రీచ్ ద మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ హెచ్. మొత్తం ఉత్పత్తి అనేది మ్యాక్సిమం పాయింట్ హెచ్ను చేరుకుంటుంది. దీనికి రీజన్ ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్.
ఇక్కడ స్థిర ఉత్పత్తి కారకాలలో కొరత ఉండడం, ఇండివిజిబిలిటీ ఆఫ్ ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్, ఇక్కడ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ కూడా వ్యక్తిగతంగా ఉండడం, ఇంపర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనేది మనం ఇవి స్టేజ్ 2 రావడానికి గల కారణాలు గమనించవచ్చు. అదేవిధంగా స్టేజ్ 3 తీసుకున్నప్పుడు స్టేజ్ 2లో వచ్చేటి క్షీణ ప్రతిఫలాలు, స్టేజ్ 1లో వచ్చేటి పెరుగుతున్న ప్రతిఫలాలు, స్టేజ్ 3లో నెగటివ్ రిటర్న్స్ రుణాత్మక ప్రతిఫలాలు. ఏపీ ఫాల్స్ బట్ రిమైన్స్ పాజిటివ్, సగటు ఉత్పత్తి తగ్గుతుంది కానీ ధనాత్మక రీతిలో తగ్గుతుంది. ఏపీ ఇస్ గ్రేటర్ దెన్ ఎంపీ, సగటు ఉత్పత్తి అనేది ఉపాధి ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉంటుంది. వెన్ టీపీ బిగాన్స్ డిక్లైన్ ఎంపీ బికమ్స్ నెగటివ్, ఎప్పుడైతే మొత్తం ఉత్పత్తి అనేది తగ్గడం ప్రారంభమవుతుందో అక్కడ ఉపాధి ఉత్పత్తి అనేది రుణాత్మకం అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇంపర్ఫెక్ట్ సబ్స్టైనబిలిటీ బిట్వీన్ క్యాపిటల్ అండ్ లేబర్, మిస్మేనేజ్మెంట్ ఆర్ ల్యాక్ ఆఫ్ సూపర్విజన్, అంటే ఇక్కడ సూపర్విజన్ అనేది లేకపోవడం వల్ల మరియు సంపూర్ణమైన ఇక్కడ ఉత్పత్తి కారకాలు మార్పు లేకపోవడం వల్ల, ఎక్సెసివ్నెస్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ రిలేటివ్ టు ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్, టూ మచ్ కుక్ స్పాయిల్ ద బ్రోత్, ఎక్కువ మొత్తంలో మనం వంటలు చేసినప్పుడు అది మొత్తం కూడా ఖరాబ్ అయిపోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎక్సెసివ్నెస్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ రిలేటివ్ టు ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్, ఒక స్థిరోత్పత్తి కారకాన్ని ఎక్కువ మొత్తంలో వాడినప్పుడు దానివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సూత్రాన్ని మనం పరిశీలించినప్పుడు మొదటి దశలో క్యాపిటల్ ఈజ్ ప్రెస్యూమ్లీ అండర్ యూటిలైజ్డ్, హెన్స్ ద లేబర్ క్యాపిటల్ అండ్ స్టేజ్ is a very high labor capital ratio. As a result, additional workers not only prove unproductive but also cause of decline in total production. అంటే ప్రారంభంలో మనం శ్రామికులను ఎక్కువ మొత్తంలో వాడినప్పుడు, శ్రామికులు మరియు మూలధనం ఎక్కువ మొత్తంలో వాడినప్పుడు ప్రొడక్షన్, మనం శ్రామికులు మరియు మూలధన ఉత్పత్తి రేషియో తక్కువ తీసుకున్నాం, అక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మూడో స్టేజ్లో తీసుకున్నప్పుడు లేబర్ అండ్ క్యాపిటల్ ఎక్కువ తీసుకున్నాం, ఇక్కడ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మంది ఎక్కువైతే మంచిగా పలుచన సిద్ధాంతం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ ఫిర్మ్ ఆపరేటింగ్ ఇన్ స్టేజ్ 1 హ్యాస్ టు ఇంక్రీజ్ లేబర్ అండ్ దట్ ఇన్ స్టేజ్ 3 హ్యాస్ డిక్రీజ్ ద లేబర్. ఒకవేళ నిజమైన ఉత్పత్తిదారుడు అయితే మొదటి దశలో లేబర్ను ఎక్కువ మొత్తంలో పెంచి మూడో దశలో లేబర్ను తగ్గించినట్లయితే ఆటోమేటిక్గా ఎక్కువ మొత్తంలో వచ్చే మనం గమనించవచ్చు. ఒక సిద్ధాంతాన్ని మనం అన్వయించే విధంగా ఏ వేటికి అనువదిస్తామంటే empirical law frequently observed in various production activities, particularly in agriculture where natural factors land which play a significant role are limited, but it is less applicable to industry sector where the man-made factors plays the major role. దీన్ని మనం ఎక్కువ మొత్తంలో వ్యవసాయ రంగానికి మాత్రమే అనుకూలించే విధంగా ఉంటుంది. నాట్ ఇట్ లెస్ అప్లికేబుల్ టు ఇండస్ట్రీలో మనకు చాలా తక్కువ మొత్తంలో అప్లికేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. అంటే మన వ్యవసాయ రంగంలో శ్రామికులను పెంచుతూ ఉత్పత్తి పెరగడం, శ్రామికులు తగ్గినట్లయితే ఉత్పత్తి తగ్గడం లేదు, ఎక్కువ మొత్తంలో శ్రామికులు వాడినప్పుడు ఉత్పత్తి తగ్గడం అనేది మనం వ్యవసాయ రంగంలో గమనిస్తూ ఉంటాం. ఇట్ హెల్ప్స్ మేనేజర్ టు ఐడెంటిఫైయింగ్ ద రేషనల్ అండ్ ఇర్రేషనల్ స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్ అండ్ గివ్ ఆన్సర్స్ టు మెనీ క్వశ్చన్స్ లైక్ వాట్ షుడ్ బి ద లేబర్ క్యాపిటల్ రేషియో, ఇక్కడ మేనేజర్కు లేబర్ క్యాపిటల్ ఎంత తీసుకోవాలని తెలిసి ఉండాలి. హౌ మచ్ టు ప్రొడ్యూస్ ఆర్ హౌ మచ్ అవుట్పుట్ విల్ బి ప్రాఫిటబుల్, ఇక్కడ ఎంత మేరకు మనం అవుట్పుట్ ఉత్పత్తి చేసి ఎంత మేరకు మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే మనకు ఎంత మేరకు ప్రాఫిట్ ఉంటుంది అనే విషయాన్ని కూడా లేబర్ అనేది చూసుకోవడానికి చిత్రం చాలా ఉపయోగపడుతుంది. వాట్ నంబర్ ఆఫ్ వర్కర్స్ అదర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎంప్లాయ్ ఇన్ ఆర్డర్ టు మ్యాక్సిమైజ్ అవుట్పుట్, ఇంతమంది శ్రామికులను మనం నియమించుకున్నట్లయితే మొత్తం ఉత్పత్తి గరిష్టం చేసుకునే విధంగా ఉంటుందనే అంశాన్ని కూడా మనం ఈ యొక్క సిద్ధాంతం ద్వారా గమనించి మనం చూసుకున్నట్లయితే జీవితంలో బాగుంటుంది అని ఈ సూత్రం ద్వారా మనం గమనించవచ్చు. అదేవిధంగా స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్, ఈ యొక్క స్టేజెస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు స్టేజ్ 1 ఈజ్ ది స్టేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్ వేర్ ఎంపీ ఆఫ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఈజ్ నెగటివ్. మొదటి దశలో పెరుగుతున్న ప్రతిఫలాలు గమనిస్తాము, అక్కడ ఉపాంత ఉత్పత్తి అనేది ఫిక్స్డ్ ఫ్యాక్టర్గా స్థిర ఉత్పత్తి కారకాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నెగటివ్ అనేది మనం గమనించవచ్చు. ఆల్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ఫుల్లీ యూటిలైజ్డ్ అండ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ అండ్ ప్రాఫిట్ ఫర్దర్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ నేషనల్ స్టేజ్ ఆఫ్ ఆపరేషన్. ఇక్కడ స్టేజ్ 1లో ఇంక్రీజింగ్ రిటర్న్ చూస్తాము. అదేవిధంగా ఉపాంత ఉత్పత్తి అనేది ఫిక్స్డ్ క్యాపిటల్ రుణాత్మకం కలిగి ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాలన్నీ స్థిర కారకాలుగా ఉంటాయి.
మొత్తం ఉత్పత్తి కారకాలు ఫుల్లీ యూటిలైజ్డ్ అండ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్. ఇక్కడ మొత్తం ఉత్పత్తి కారకాలను ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో వాడడం అనేది మనం చూస్తాము. దానివల్ల ఉత్పత్తిలో ఎక్కువ మొత్తంలో పెరుగుదలని చూస్తున్నప్పుడు ఉత్పత్తిదారునికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. హెన్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ రేషనల్ స్టేజ్ ఆఫ్ ఆపరేషన్. ఇది చాలా మంచిగా మంచి ఉత్పత్తి దానికి ఉండే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత లేబర్ని పెంచుతామో అప్పుడు ఆటోమేటిక్గా లేబర్స్ ఎక్కువగా పెంచడం మూలంగా ఆటోమేటిక్ ఉత్పత్తిలో పెరుగుదలకు కాకుండా తగ్గుదలని మనం గమనించవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మంది లేదా లేబర్ని ఎక్కువ మొత్తంలో పెంచినప్పుడు వారి ద్వారా వచ్చే ఉత్పత్తి అనేది తగ్గడం అనేది ఫస్ట్ స్టేజ్లో గమనిస్తాం. అదేవిధంగా స్టేజ్ 3 చూసినప్పుడు ఫస్ట్ స్టేజ్కి ఆపోజిట్లో మనం గమనిస్తాం. స్టేజ్ 3 ఈజ్ ది స్టేజ్ ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ వేర్ ద టీపీ ఫాల్స్ అండ్ ఎంపీఆర్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇస్ నెగటివ్. ఇక్కడ మూడో దశలో చూసినప్పుడు రుణాత్మక ప్రతిఫలాలు రావడం జరుగుతుంది. అక్కడ మొత్తం ఉత్పత్తి తగ్గిపోవడం మరియు ఉత్పత్తి చర ఉత్పత్తి కారకాలు రుణాత్మకం కావడం. యాజ్ దేర్ ఇస్ అ లాస్ టు ద ప్రొడ్యూసర్స్. ఇది ఉత్పత్తిదారులకు చాలా నష్టదాయకంగా ఉంటుంది కాబట్టి thus it is also a irrational stage of operation. ఇక్కడ రేషనల్ స్టేజ్ అంటే ఫస్ట్ దశను మనం రేషనల్ స్టేజ్ ఉత్పత్తి కారకానికి ఆశాజనకంగా ఉండే దశగా మనం చూస్తాము. ఇది ఉత్పత్తిదారునికి నష్టాలు తెచ్చే దశగా మనం మూడో దశను చూడడం జరుగుతుంది. ఇన్ స్టేజ్ 2 స్టేజ్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్ బోత్ ఏపీ అండ్ ఎన్పి ఫాల్స్ బట్ టీపీ రీచెస్ మ్యాక్సిమం. మనం రెండో దశలో చూసినట్లయితే ఇక్కడ సగటు ఉత్పత్తి మరియు ఉత్పత్తి రెండూ కూడా తగ్గిపోవడం, మొత్తం ఉత్పత్తి గరిష్టం కావడం అనేది మనం గమనిస్తాం. సో ద టోటల్ రెవెన్యూ విల్ బీ ద హైయెస్ట్ అండ్ ద ప్రాఫిట్ విల్ బీ ద మ్యాక్సిమైజ్ ఇయర్. ఇక్కడ మొత్తం ఉత్పత్తి ఎక్కువ మొత్తంలో గరిష్టంగా తయారు కావడం వల్ల ఇక్కడ మొత్తం వచ్చే టోటల్ రెవెన్యూ అంటే మొత్తం రాబడి అనేది ఎక్కువగా ఉండడం, ప్రాఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉండడం, అంటే ఉత్పత్తిదారునికి కావాల్సిన రెవెన్యూ కానీ ప్రాఫిట్స్ కానీ గరిష్టంగా రావడం అనేది మనం రెండో దశలో గమనిస్తాం. Thus the stage of diminishing return will be the most preferable stage of operation for the producer. ఇక్కడ మనం ఏ రకంగా చూసినా ఈ రెండవ దశ అనేది ఉత్పత్తిదారునికి చాలా ముఖ్యమైన దశగా మనం చూడడం జరుగుతుంది. అంటే మొదటి దశలో ఎక్కువ మొత్తం ఉత్పత్తి కారకాలు పెంచుకునే విధంగా ఉండాలి. రెండవ దశలో ఉత్పత్తి కారకాలతోటి మొత్తం ఉత్పత్తిలో గరిష్టమైన లాభాలను లేదా గరిష్టమైన రాబడిని పొందే విధంగా ఉంటాడు. మూడవ దశలో మొత్తం ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి తగ్గడం, సగటు ఉత్పత్తి తగ్గడం అనేది మనం గమనించినప్పుడు ఒకవేళ రేషనల్ ప్రొడ్యూసర్ అయితే మూడో దశలో ఉత్పత్తి మొత్తం ఆపివేయాల్సిందే తప్ప ఇంకా ఉత్పత్తి పెంచుతూ పోయినట్లయితే లాభాల బదులుగా నష్టాలు రావడం అనేది మనం యొక్క మూడో దశలో మనం గమనించవచ్చు. ప్రారంభంలో ఉత్పత్తి పెరుగుతుంది, అక్కడ మనకు వచ్చేటి పెరుగుతున్న ప్రతిఫలాలు. తర్వాత రెండవ దశలో ఉత్పత్తి అనేది మ్యాక్సిమం కావడం, సగటు మరియు ఉత్పత్తులు తగ్గడం అనేది మనం చూసినప్పుడు ఇక్కడ మనం రెండవ దశలో తగ్గుతున్న ప్రతిఫలాలు, మూడవ దశ చూసినప్పుడు మొత్తం ఉత్పత్తి గరిష్టం అయ్యి తర్వాత తగ్గిపోవడం అనేది చూడతాం. అప్పుడు సగటు ఉత్పత్తి తగ్గిపోవడం, ఉత్పత్తి రుణాత్మక కావడం అనేది మూడో దశలో గమనిస్తాం. ఈ మూడు దశల గుండా చిరానుపాతాల సూత్రాన్ని మనం గమనించినప్పుడు ఒక రేషనల్, ఒక నియమబద్ధమైన లేదా ఒక హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు ఈ మూడు దశల్లో ఏ దశ తనకు లాభసాటిగా ఉంటుందో, ఏ దశలో ఉత్పత్తి కారకాలు పెంచాలి, ఉత్పత్తి కారకాలు తగ్గించాలని భావిస్తాడో ఆ దశలో ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని పెంచుకుంటూ తన ఉత్పత్తిని గరిష్టం చేసుకుంటూ ఉండే దశను మనం మొదటి దశగాను, ఒకవేళ రెండవ దశలో ఉత్పత్తి కారకాలు ఇంకా పెంచినప్పుడు ఇక్కడ మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది కానీ సగటు ఉత్పత్తి తగ్గడం, ఉత్పత్తి జీరో కావడం అనేది కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకా ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని పెంచుతూ పోయినప్పుడు మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉత్పత్తి రుణాత్మకం కావడం అనేది కూడా మనం యొక్క మూడు దశలు కూడా గమనించవచ్చు. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ యొక్క చిరానుపాతాల సూత్రం అనేది ఎక్కువ మొత్తంలో పనిచేస్తుందని చెప్పవచ్చు. ఈ ఉత్పత్తి ఫలాలను చూసినప్పుడు ఇది స్వల్పకాలానికి సంబంధించింది కాబట్టి స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలను మార్చి మరికొన్నిటిని స్థిరంగా ఉంచడం మూలంగా ఉత్పత్తిలో ఏ విధమైన మార్పు వస్తుందో తెలియజేసేదే చిరానుపాతాల సూత్రం. అదేవిధంగా దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకాలు అన్నింటినీ మార్చడం మూలంగా ఉత్పత్తిలో ఏ విధంగా మార్పు తెలియజేస్తుంది తరహాని ప్రతిఫల సూత్రంగా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చిరానుపాతాల సూత్రం అనేది వ్యవసాయ రంగానికి చాలా అనుకూలంగా ఉన్న సూత్రంగా చూస్తూ ఉత్పత్తిదారుడు ఏ రకమైన ఉత్పత్తి కారకాలను ఎంత మేరకు పెంచినట్లయితే ఉత్పత్తిలో ఎంత మేరకు మార్పు వస్తుంది అనే అంశాలను ఈ యొక్క
చరణబద్దల సూత్రం ద్వారా తెలుసుకుంటూ తన ఉత్పత్తి స్థాయిలను పెంచుకుంటూ తన యొక్క ఉత్పత్తి కారకాల అనుపాతాలను పెంచుకుంటూ పోయినప్పుడు ఉత్పత్తిలో వచ్చే మార్పులను ఉత్పత్తిదారుడు ఈ సిద్ధాంతం ద్వారా గమనిస్తూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతం ఉత్పత్తిదారులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్తూ ముగిస్తున్నాను.